హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చి గ్రేవీ, అంటే మన పుల్కాలోకి, చపాతీలోకి, వెజిటేబుల్ బిర్యానీలోకి ఈ గ్రేవీ అనమాట. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందన్నమాట. ఇది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఇప్పుడు ఇది చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం ఎలా చేయొచ్చు ఏంటి అనేది చూద్దాము. మనం ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తుంటాం కదా. వెజిటేబుల్ బిర్యానీలో గ్రేవీ ఇస్తారు. ఆ గ్రేవీ అనేది మనం ఇంట్లో మనమే చేసుకోవచ్చు అనమాట, చాలా టేస్టీగా. అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. పదండి చూసేద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ శనగగుళ్ళు, ఈ విధంగా శనగగుళ్ళు యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నువ్వులు, అంటే తెల్ల నువ్వులు అనమాట. తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా 1 సెకండ్ ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఎండు కొబ్బరి కూడా 2 స్పూన్స్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ 3 కొంచెం అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, ఫ్రై కూడా అయింది కదా. ఇందులోకి ఆనియన్, పెద్ద ఉల్లిపాయని మనం సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఫ్రై అవ్వకల్లా మనకు జస్ట్ వాటర్ ఉంటుంది కదా ఆనియన్లో, ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కొంచెం చల్లారనిచ్చుకొని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, మనకి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసినాయి కదా. వీటిని తీసి సపరేట్ చేసేసుకుందాం ముందు. అంటే ఇవి మనం మధ్యలో గ్రేవీలో యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకోసం వీటిని ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం. అదే కడాయిలో తాలింపు గింజల్ని యాడ్ చేసుకొని అవి చిటపటలాడే వరకు ఉంచి అందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రేవీ చేసుకు పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఆ గ్రేవీ వేసుకున్న తర్వాత పసుపు, కారం, సాల్ట్, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మరీ చిక్కగా అవసరం లేదు, చింతపండు రసం అనేది పల్చగా ఉన్నా సరిపోతుందన్నమాట. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని మనం ఇందులో వేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉన్న టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మరగాలి. ఇవి కొంచెం అంటే కొద్దిగా చిక్కపడితే సరిపోతుందన్నమాట. మనకి ఈ గ్రేవీ అనేది ఆరిపోగానే కొంచెం చిక్కపడిద్ది. వేడి మీద పల్చగా ఉన్నా కానీ కొంచెం ఆరిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుంది అనమాట ఈ గ్రేవీ అనేది. చూస్తున్నారు కదా, మనకి 1/4 వరకు ఆ గ్రేవీ అనేది వింకిపోయింది. చూస్తున్నారా, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందన్నమాట గ్రేవీ. ఈ విధంగా మనం బాగా గ్రేవీ అంతా రెడీ అయిపోయింది కదా. ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో.
ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూస్తున్నారా, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట ఈ గ్రేవీ అనేది. మన రోటీస్, చపాతీ, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ కామెంట్స్ నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.